సరే, విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంట. కాబట్టి ఈ రోజున అంటున్నాడు, నీలో నాలో విశ్వాసముతో జీవించేవాళ్ళం కాబట్టి మనలో పాపము లేదు. విశ్వాసము లేకుండా జీవించే జీవితం అంతా కూడా పాపమే. అందుకని అన్నాను, గత శుక్రవారం దేవుడు మనతో అదే మాట్లాడాడు కదా. తోమాతో దేవుడు చెప్పాడట, తోమా నువ్వు అవిశ్వాసువు కాక విశ్వాసువై బ్రతుకు అన్నాడు దేవుడు. తోమాతో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు అవిశ్వాసువు కాక విశ్వాసుగా బ్రతుకు అన్నాడు. అంటే నువ్వు పాపము లేనివాడుగా జీవించాలి తప్ప పాపము కలిగిన వాడిగా జీవించకూడదు. విశ్వాసం మూలము కానిది ఏదో అదే పాపం. పాపం అంటే ఏంటంటే దేవుణ్ణి నమ్మకపోవడమే పాపము. దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే నీకు పాపం లేదు, అవునా?